all the credit goes to you. We started this journey 3 years ago. ఈ వేసవి కాలంలో బయట ఎండలు, ఇంట్లో కరెంటు బిల్లులు రెండూ భారీగానే వస్తుంటాయి. ఎందుకంటే ఉక్కపోత తట్టుకోలేక ఏసీలు, కూలర్స్ వాడకం ఇంట్లో బాగా పెరుగుతుంది. దాంతో ఆటోమేటిక్గా కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది. అయితే ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈ బిల్లులు వందల్లోనో లేదా మహా అయితే ఒక్కోసారి వేలల్లోనో వస్తుంటాయి. ఇది కట్టడానికే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దేశంలోని అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వచ్చిందో తెలుసా? ఆ డబ్బుతో ఎన్ని కుటుంబాలు సెటిల్ అయిపోవచ్చో తెలుసా అనేది ఎంతో గెస్ చేసి కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్లో కూమ్లా హిల్ దగ్గర అంబానీ నిర్మించుకున్న అద్భుతమే ఆంటిలియా. 4 లక్షల చదరపు అడుగుల్లో 2010లో కట్టిన ఈ భవనానికి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. దాంతో ఇది బకింగ్హామ్ ప్యాలెస్ తరువాత ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇంత ఖరీదైన ఈ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లుని చూసి ఇప్పుడు అందరూ షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ డబ్బుతో ఎంతోమంది లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంతకీ అసలు ఆ బిల్ ఎంత అంటే అక్షరాల 70,69,488 రూపాయలు. ఏంటి దీనికే షాక్ అవుతున్నారా? అయితే ఇదంతా ఒకే ఒక నెల వచ్చిన బిల్లు మాత్రమే. ఆయన ఆ ఇంట్లో 15 ఏళ్ల నుండి ఉంటున్నారు. అంటే ఆ ఒక్క ఇంటికి అంబానీ గారు ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల రూపాయల వరకు కరెంటు బిల్లు కట్టారు. అయితే అంబానీ గారు ఈ బిల్లులను సకాలంలో చెల్లిస్తుండడంతో ఆయనకి గవర్నమెంట్ 48,000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇచ్చిందని కొంతమంది అంటున్నారు. అయితే ఇంత కరెంటు బిల్లు రావడానికి అసలు ఆ ఇంట్లో ఏముందంటే ఈ ఆంటిలియాలో మొత్తం 27 అంతస్తులున్నాయి. ఇందులో 3 రూఫ్ టాప్ హెలిప్యాడ్లు, 3 అంతస్తులు వేలాడే గార్డెన్, ఒక ఆలయం, 50 మంది కెపాసిటీ ఉన్న ప్రైవేట్ సినిమా థియేటర్, ఒక స్పా, ఒక ఐస్ క్రీమ్ పార్లర్ మరియు మంచుని వెదజల్లే గోడలతో కూడిన మంచు గది ఉంది. అలాగే ఈ భవనంలో 9 ఎలివేటర్లు ఉన్నాయి. ఇవి ఇంటి వేర్వేరు అంతస్తులకు కేటాయించబడ్డాయి. అతిథులు, కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది అందరికీ ప్రత్యేక ఎలివేటర్లు కూడా ఉన్నాయి. అలాగే 49 విలాంతమైన బెడ్రూమ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ముఖేష్ అంబానీ నివాసం యాంటాలియాకు ఆ పేరును అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫాంటమ్ ఐలాండ్స్ పేరు కలిసేలా నామకరణం చేశారు. దక్షిణ ముంబై మధ్యలో ఈ భవనం ఉంటుంది. ఈ యాంటిలియా భవనాన్ని సూర్యుడు, లోటస్ల థీమ్స్ ఆధారం చేసుకుని రూపొందించాయి. అమెరికాలోని చికాగోకు చెందిన పెర్కిన్స్ మరియు విల్ అనే ఆర్కిటెక్చరల్ సంస్థ, లాస్ ఏంజల్స్లోని నిర్మాణ సంస్థ హిర్ష్ బెడ్నర్ అసోసియేట్స్తో కలిసి నీతా అంబానీకి నచ్చిన విధంగా ముఖేష్ అంబానీ ఇంటిని డిజైన్ చేయించి నిర్మించారు. అలాగే ఈ ఇంట్లోని కొన్ని ఫోర్స్ ఇంటీరియర్ డిజైనర్స్గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పనిచేశారు. యాంటిలియా యొక్క 27 అంతస్తులు సుమారు 568 అడుగుల ఎత్తులో నిర్మించబడ్డాయి. ప్రతి అంతస్తులో అదనపు ఎత్తైన పైకప్పులుంటాయి. ప్రతి అంతస్తు దాదాపుగా 2 అంతస్తుల భవనం వలె ఉంటుంది. అలాగే ఈ భవనం రిక్టర్ స్కేల్లో 8 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని కూడా తట్టుకునేంత దృఢంగా నిర్మించబడింది. ఈ యాంటిలియాలో ఏ 2 గదులు ఒకేలా కనిపించవు. ఈ యాంటిలియాను గ్రీన్ టవర్ ఆఫ్ ముంబైగా కూడా పిలుస్తారు. ముఖేష్ అంబానీ మరియు అతని పిల్లలకు కార్లు అంటే బాగా ఇష్టం. దాంతో ప్రతి సంవత్సరం ఎన్నో కార్లు కొంటూ ఉంటూ తమ కార్ కలెక్షన్స్ని పెంచుకుంటూ పోతున్నారు. అలా వీరి దగ్గర ఉన్న కార్ల కోసమే ఇంట్లోని 6 అంతస్తులు కేవలం పార్కింగ్ కోసమే కేటాయించబడ్డాయి. మొత్తం 128 కార్లు ఈ స్థలంలో ఒకేసారి పార్క్ చేయొచ్చు. అంబానీ కుటుంబానికి ఇష్టమైన కొన్ని మేబాక్ 62, ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ మరియు మెర్సిడెస్ SL500 వంటి కొన్ని కార్లు ఇక్కడ ఉన్నాయి. ఆంటాలియా హౌస్లో ముఖేష్ అంబానీ మరియు ఆయన భార్య నీతా అంబానీలతో పాటు తమ 2 కుమారులు ఆనంద్ మరియు ఆకాష్లతో ఉంటారు. ఆకాష్ శుక్లా మెహతాను వివాహం చేసుకున్నాక మరియు వారికి పృథ్వీ ఆకాష్ అంబానీ మరియు వేద అంబానీ అనే 2 పిల్లలున్నారు. వీరిద్దరూ 26వ ఫ్లోర్లో ఉంటే అనంత్ అంబానీ తన భార్య రాధికా మాచెన్తో కలిసి యాంటిలియాలోని 27వ అంతస్తులో ఉంటున్నాడు. ఇంత ఎత్తులో వీళ్ళంతా ఉండడానికి ఒక కారణం ఉంది. దాదాపు 550 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల అత్యున్నత స్థాయి సూర్యకాంతిని, నాణ్యమైన గాలి వెలుతురును పొందొచ్చనేది వీరి ఆలోచన. అయితే ఈ 2 ఫ్లోర్లోకి కేవలం అంబానీ కుటుంబ సభ్యులకు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. లివింగ్ రూమ్ ఏరియాలోని అంబానీ తమ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి అతిథులతో ఎంజాయ్ చేసేలా తయారు చేసుకున్నారు. ఇక్కడ ఒక డిజైనర్ వుడ్ సెంటర్ టేబుల్ చుట్టూ అమర్చబడి సెట్టింగ్కు రంగును జోడించడానికి కుషన్లతో, మ్యూట్ గోల్డ్ టోన్లతో సోఫాలు మరియు సిట్టింగ్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే ముఖేష్ అంబానీ హౌస్లో ఎయిర్ లిఫ్ట్ సౌకర్యాలకు అందించడానికి టెర్రస్ వద్ద 3 హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి.
ఇక్కడ నుండి చూస్తే ముంబై నగరం మరియు అరేబియా మహాసముద్రం యొక్క బెస్ట్ వ్యూ మనకు దొరుకుతుంది. అలాగే ఇంట్లో లగ్జరీ స్పాలు, ఎన్నో స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, యోగా స్టూడియో మరియు డాన్స్ స్టూడియో వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఇంటి చుట్టూ ఎప్పుడూ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. ఈ యాంటిలియాలో అంబానీ కుటుంబం మాత్రమే కాదు, వారి వద్ద పనిచేసే వారు కూడా ఉంటారు. అలాగే ఇంట్లో దాదాపు 600 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరికి జీతాలు కూడా లక్షల్లోనే ఉంటాయి. అలాగే యాంటిలియాలో నిర్వహణ పనులకు నెలకు 2.5 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం. అప్పట్లో సుమారు 15,000 కోట్లు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు నిర్మించిన ఈ యాంటిలియా విలువ ఇప్పుడు దాదాపు 35,000 కోట్లకు చేరుకుందని అంచనా. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసంగా యాంటిలియా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించింది. మీడియా నివేదికల ప్రకారం మొదటి నెలలోనే యాంటిలియాలో 6,37,240 యూనిట్ల విద్యుత్ వినియోగించారట. ఈ విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా? అక్షరాల దాదాపు 70,70,000 అని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ బిల్లు దాదాపు 7,000 ఇల్లు నెలవారీ విద్యుత్ బిల్లుకు సమానమని నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ఇక్కడున్న విలాసవంతమైన స్పా, ఉష్ణోగ్రత నియంత్రిత స్విమ్మింగ్ పూల్, గ్రాండ్ టెంపుల్ స్థలం, హై స్పీడ్ లిఫ్టులు, థియేటర్, జిమ్, ఎయిర్ కండిషన్ రూమ్స్ అన్నీ 24/7 నడుస్తూ ఉండటమే. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈ కరెంటు బిల్ ఈ యాంటిలియా కట్టిన మొదటి నెలే వచ్చింది. అంటే 2010లో అన్నమాట. దీని ఒక్కసారి ఇప్పుడున్న కరెంటు బిల్ రేట్స్తో కంపేర్ చేసి లెక్కిస్తే 15 కోట్ల దాకా అంబానీ కరెంటు బిల్లు కట్టుంటారు. అయితే ఇదంతా అంబానీ గారి ఒక ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు మాత్రమే. ఇవి కాకుండా ఆయనకు ఎన్నో పెద్ద పెద్ద ఎస్టేట్స్, బంగ్లాలు, ప్యాలెస్లు ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఒక బిల్డింగ్కే ఇంత బిల్ అంటే ఆయనకున్న అన్ని బిల్డింగ్స్కి ఇప్పటిదాకా ఎన్ని కోట్లు కట్టుంటారో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.